మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులకి మా పిల్లలు ఊరికే మర్చిపోతున్నారు అని చెప్పేసి అంటారు. సో మెమొరీని పెంపొందించడానికి కానీ లేదా ఈ మతిమరుపును తగ్గించడానికి కానీ ఈ ఆహారం విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో మెమరీ పవర్ అనేది మన చిన్నతనంలోనే చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్లు గుర్తుండేవి. అండ్ ప్రతి ఒక్కళ్ళ పేర్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళవి, వాళ్ళ అడ్రస్లు అన్ని కూడా క్లియర్ గా గుర్తుండేవి. ఇప్పుడు మనం ఏది గుర్తు పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ప్రతి దానికి డిపెండెన్సీ ఒక సెల్ ఫోన్ వచ్చేసింది. సో అందులో సేవ్ చేసుకుంటే చాలే, మనం ఇంకేం రిఫర్ చేసుకోకర్లా అని ఇక్కడ బ్యాంక్ ని యూజ్ చేయడం, మెమరీ బ్యాంక్ ని మానేసాం. అదే విధంగా పిల్లలు కూడా బుక్స్ చదివి పురాతన విషయాలన్నీ, మన హిస్టరీ కానీ లేకపోతే కనుక మైథాలజీ కానీ ఇవన్నీ తెలుసుకోవాలి అనే తపన వాళ్ళలో తగ్గిపోయింది. ఎంతసేపటికి యూట్యూబ్లో కానీ వీడియోస్. సో వన్ వే కమ్యూనికేషన్. దానివల్ల ఏంటంటే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. సో ఒక ఇంటరాక్షన్ ఉందనుకోండి, ఒక క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి కూడా లాంగ్వేజ్ అండ్ మెమరీ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అందువల్లనే మనకి ఇప్పుడు చిన్న వయసులోనే ఆటిజం, వాళ్ళకి మాటలు రావట్ల, పిల్లలకి మెమరీ అనేది తగ్గిపోవడం, ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు 5 minutes కంటే ఎక్కువ. అందులోనూ మనం చూస్తే షార్ట్ వీడియోస్, సో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, షార్ట్ వీడియోస్ అనేది 30 seconds 1 minute. సో అటెన్షన్ స్పాన్ అనేది ఇంకా ఇంకా తగ్గించేసుకుంటూ పోతున్నాం మనమే. సో వాళ్ళు ఒక 30 seconds వీడియో చూసారా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి, అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఇలా ఉండటం వలన కాన్సన్ట్రేట్ ఎప్పుడైతే చేయట్లేదో అది మన బ్రెయిన్ లో స్టోర్ కాదు. సో మనం ఈ ప్రాసెస్ ని ప్రాపర్ గా డిజైన్ చేయాలి పిల్లలకి మళ్ళీ. సో ఒక బుక్ ఇవ్వడం, స్టోరీ మొత్తం చదవడం, పిల్లలు రిప్రొడ్యూస్ చేయడం, దాన్ని మనతో వచ్చి డిస్కస్ చేయడం కాన్సెప్ట్స్, ఇవి మళ్ళీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మెమరీ వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం, వాటర్ ఎక్కువ తాగడం. అసలు దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు పేరెంట్స్. సో మినిమం 2 liters వాటర్ తాగించారు అనుకోండి, ఆ వాటర్ లోనే మనకు ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా కూడా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ తగిన మోతాదులో వాళ్ళకి బ్రేక్స్ ఇవ్వాలి, స్క్రీన్ టైం లిమిటెడ్ గా ఉంచాలి, అండ్ యాక్టివ్ గా ఫిజికల్ యాక్టివిటీస్ లో కూడా పెట్టాలి. సో ఫిజికల్ గా ఎప్పుడైతే వాళ్ళు ఫిట్ ఉండి స్ట్రాంగ్ గా ఉంటారో అప్పుడు మెంటల్ గా కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఫ్యూ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైతే మనం ఆల్మండ్స్, ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఇవన్నీ చెప్తుంటామో అవి పెడితే కూడా వాళ్ళల్లో చక్కటి మెమరీ పవర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.